అయ్యా వీరయ్య. ఓ బాబు గారా, ఏమిటి ఇలా వచ్చారు? అమ్మాయి మాలతి, రంగరాజు గారిని వారి కుమార్తె. అలాగా, చాలా సంతోషం. దేవుడు మేలు చేస్తాడమ్మా. ఈడు చూడు బాగుంది బాబు. తమ్ముడేడి? వచ్చే వేళ అయింది, లోపలికి రా. వీరయ్య, లోపలికి రావడానికి అవకాశం లేదు. వీరేంద్రుడు ఈమెను బలవంతంగా చేపట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడే బంధిస్తే నేను విడిపించుకొచ్చాను. వాడి దుండగాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. నాకు ఇప్పుడు ఒక సహాయం చేయాలి. 2 రోజులు వాడు తలదాచుకోవటానికి మాలకి ఇక్కడ అవకాశం ఇవ్వాలి. అదేమిటి బాబు, నా ప్రాణాలు కావలసిన ఇస్తాను. నువ్వంత వాడివే నాకు తెలుసు. వీరయ్య, నేను త్వరగా వెళ్ళాలి. లేకపోతే ఆ దుర్మార్గుడు వీళ్ళ నాలుకేం అపాయం తలపెడతాడు. వీలుగా ఉంటే ఆయన కూడా ఇక్కడికే తీసుకొస్తాను. తప్పకుండా వెళ్ళరా బాబు. అమ్మాయికి వచ్చిన భయం ఏమీ లేదు. అలాగే. ఏమిటి తల్లి అలా ఆశ్చర్యపోతావు? ఎవరనుకున్నావు? మన రాజా అన్నగారు మాధవసేనుడు. మాలతి, మాలతి. నా స్వప్న సుందరి, ఇన్నాళ్ళు నా భావనలు, నా మనస్సులో, నా హృదయంలో మెరిసి ఈనాడు నా కళ్ళ ఎదుట సజీవంగా సాక్షాత్కరించిన ప్రేమ దేవత మాలతి. మాలతి, మాలతి. మాలతి, మాలతి, నా మనస్సును కూడా ఇలాగే తుడిచివేస్తున్నా. అంతులేని ఆందోళన, ఆపుకోలేని ఆవేశం. మాలతి, మాలతి, మాలతి. మధు, మధు, ఎప్పుడొచ్చావు? ఇక్కడ కూర్చున్నావే? ఓ మధు, మధు, నటనలా ఉంది. మధు, మధు, మాలతి. మనసులోనే అనుకుంటే మాను మీద కూడా నేనేనన్నమాట. మీరు మీరు రాజా, రాజా. మాలతి, 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 మాలతి. ఆ ముక్కు, ఆ ముఖం, ఆ పెదిమలు నా కల్లో కనిపించింది నువ్వే. నిన్ను ఊహించుకున్నది నేనే. నా గుండె మండిపోతుంది. మాలతి, మాలతి, నేను ప్రేమిస్తున్నా, ప్రేమిస్తున్నా. ఆశ్రయం కోరి వచ్చినందుకు నన్ను ఇలా అవమానిస్తావా? ఆశ్రయం, ఆశ్రయం.
ఏమిటి దురంతం? నీ కళ్ళకు పొరలు కమ్మినాయా? ఆమె ఎవరనుకున్నావు? నీ రోజా కాదు, మాలతి. నా కళ్ళల్లో కాంతి, నా కళల్లో శాంతి, నా మనస్సులో దాగి ప్రాణాలతో నన్ను చంపుతున్న నా ఆరాధ్య దేవత, నా నరాల్లో మరుగుతూ పరుగులెత్తే మెరుపు తీగ. అదిగో అదిగో రమ్మంటుంది. రాజా! 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 మతిపోయి మాట్లాడకు. ఆమె నువ్వు తాకడానికి వీల్లేదు. పరస్త్రీ. కాదు, పరిచయం ఉంది. ఆ చెయ్యి నా చెంప తాకితేనే పరవశం చెందాను. ఆ అందం నా కళ్ళారా చూసుకుని ఆనందించాను. లీలామాత్రంగా కలల్లో కనిపించిన ఈనాడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఆమె నా ప్రాణం, జీవం, నా సర్వస్వం. విడిచిపెట్టలేదు. అయ్యా, ఈ కళ్ళు ఆమె కోసమే ఎదురు చూస్తున్నాయి. ఈ గుండెలు ఆమె కోసమే కొట్టుకుంటున్నాయి. ఈ ఊపిరి ఆమె కోసమే ఆడుతుంది. ఆ భగవంతుడు అర్థమైన సరే. ఏమన్నావు? అంత పొగరా? అంత నాయనా, నా ప్రాణంలో ప్రాణంగా పెంచాను కదూ, నా ప్రాణంకి నన్ను అంతం చేసి మరీ వెళ్ళు. నీ పాపకర్మను నా నెత్తురుతో ప్రారంభించరా. రా. ఏ సంకోచిస్తావే? ఏ గుండెల మీద పెట్టుకుని నిన్ను పెంచాను, ఆ గుండెల్లో ఎలా కైదారు దింపాలని ఆలోచిస్తున్నావట్రా? నాకు చాలా సంతోషం రా నాయన, పరమ సంతోషం. నా చావుతో ఒక్క అమాయకురాలి శీలం నిలిస్తే నాకు ఏం కావాలరా? పశువా, నీ అన్న కాబోయే భార్యరా, నీకు వదిలేరా? ఏమైనది రాజా? ఏమైనది? ఏమి జరిగినది? అర్ధరాత్రి వేళ వచ్చినావు. నాకు చచ్చిపోవాలనుంది. వెంటనే చచ్చిపోవటానికి మందు పట్టి. చచ్చిపోవడానికి మంద? ఆర్ యు గెటింగ్ మ్యాడ్? నీకేమైనా మర్చిపోయినదా? అవును డాక్టర్, నాకు మర్చిపోయింది. నేను మనిషిని కాదు, మృగాన్ని. నీతి నియమాలని మర్చిపోయిన నీచుణ్ణి. నేను ఇక బ్రతకూడదు డాక్టర్, నేను ఇక బ్రతకూడదు. మై డియర్ బాయ్, డోంట్ గెట్ ఎక్సైటెడ్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఏమైనది నాతో చెప్పము. డాక్టర్, ఏమి చెప్పేది డాక్టర్? నేనెంత పాపం చేశానో మీకు తెలుసా? నా అన్నకు కాబోయే భార్యను కామించాను. ఆమెను మరవలేను. ఆమె నుంచి నా మనస్సు మరల్చుకోలేను. నేను బ్రతికి ఉంటే ఏ క్షణానికి ఏ ఘోరం తలపెడతానోనని భయంగా ఉంది డాక్టర్. నేను ఈ బాధ భరించలేను డాక్టర్, నేను ఈ బాధ భరించలేను. మై డియర్ బాయ్, మై డియర్ బాయ్, భరించవలసింది. నీ జన్మ రహస్యము, బర్త్ సీక్రెట్ ఇంతవరకు నేను చెప్పలేదు నీకు. ఇప్పుడు చెప్తాను. ప్లీజ్ సిదా. మీ అన్నదమ్ములిద్దరిలో ఒక వండర్ఫుల్ సింపతి సంబంధం ఉంది. సుఖమైన దుఃఖమైన మాధవునికి వచ్చినప్పుడు నీకు వచ్చుతుంది. మాధవునికి ముళ్ళు గుచ్చుకుంటే నీకు నొచ్చుకుంటుంది. మాధవుని మనసు సంతోషమైతే నీవు నవ్వుతావు. చనిపోయే వరకు ఈ సంబంధము ఉండవలసింది. మాలతి మీ అన్నను ప్రేమించినది. అతడు ఆమెను ప్రేమించినప్పుడల్లా దట్ ఫీలింగ్, అనుభవము నిన్ను కదలించి వేస్తుంది. బట్ అనుభవించే గుండె ఇచ్చిన భగవంతుడు ఆలోచన ఇచ్చే శక్తి కూడా ఇచ్చినాడు రాజా. అందుకే యావేదన డాక్టర్. తప్పు చేశానని తెలిసి, చేస్తానని తెలిసి నేను ఎలా బ్రతికి ఉంటాను డాక్టర్? డోంట్ టాక్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్. ఒక్క ఆడదాని కొరకు నీ ఇండివిజువాలిటీ, నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటావా? నీ మనసును నీవు కంట్రోల్ చేసుకోలేవు, సూసైడ్ చేసుకుంటావా? జీవితము జీవించడానికి, చంపుకోవడానికి కాదు. రిమెంబర్, ఆనాడు నీ తల్లిదండ్రుల సమాధి దగ్గర ఏమని ప్రతిజ్ఞ చేసినావు? వెంజన్స్, వెంజన్స్, ప్రతీకారము. ఆ వీరేంద్రుని పతనము చేయనుడే నీ తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి లేదు.
నీవు పిరికి వానివి కాదు, పిడుగు భక్త. నా కళ్ళు తెరిపించారు, కర్తవ్యం బోధించారు. మీ మేలన్నిటికీ మర్చిపోలేదు. God bless you, my God. God bless you.